నా దగ్గరికి రావడం లేదెందుకు లోకేష్ నిలదీసిన మోడీ. మళ్ళా అది అజిత్ గారిని తీసుకోండి. అంటే ఏం లేదులేండి, అది జనరల్గా లాస్ట్ టైం కూడా వైజాగ్లో జరిగినప్పుడు కూడా లోకేష్ గారిని మీరు రాలేదు రమ్మని చెప్పని అడిగారట. మళ్ళీ నిన్న మళ్ళీ అడిగారంట, ఏంది మొన్న చెప్పాను రాలేదు, మళ్ళీ కుటుంబ రాలేదని అడిగారంట, వస్తానని చెప్పని మళ్ళీ చెప్పారట. లాస్ట్ టైం కలిసినప్పుడు వైజాగ్లో జరిగింది కదా, అప్పుడు అడిగినప్పుడు రావట్లేదు ఏందని అడిగారట. మళ్ళీ ఇప్పుడు ఈసారి మళ్ళీ రాలేదేంటి, మొన్న కూడా చెప్పాను కదా, మళ్ళీ కూడా అంటే వస్తాను ఈసారి అని చెప్పి. అంటే మోదీ గారికి క్లారిటీ వచ్చింది. మోదీ గారి ముందు ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది కదా. నిన్న మోదీ గారి స్పీచ్ తర్వాత లోకేష్ గారి స్పీచే పబ్లిక్లోకి బాగా రీచ్ అయ్యింది. బయట ఉంది సార్, లోకేష్ గారు బయట ఉంది. బయట ప్లీజ్. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత